హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్, హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సార్‌తో మాట్లాడదాం. ముఖ్యంగా చైల్డ్ బర్త్ రైట్ అనే ఈ అంశంపై. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, ముందుగా అమెరికాలో ఈ ట్రంప్ వచ్చాక ఆయన ఫస్ట్ ముఖ్యంగా ఈ హెచ్-1బీకి సంబంధించో లేకపోతే వాళ్ళకి సంబంధించిన రిలేటెడ్ న్యూస్ వచ్చేసి చైల్డ్ బర్త్ రైట్ అనేది ఏదైతే అది కంప్లీట్‌గా తీసేయడం. అసలు ఈ చైల్డ్ బర్త్ రైట్ అంటే ఏంటి? దీని గురించి మన ఆడియన్స్‌కి చెప్తూనే దీనివల్ల ఎవరెవరు ఇంపాక్ట్ అవుతున్నారు? దీనివల్ల ఉండే ప్రోస్ ఏంటి? ఇవన్నీ చెప్తారు. ఇంతకుముందు 1868లో టెరిటోరియల్ బర్త్ రైట్ అని చెప్పేసి అక్కడ అంతకుముందు వరకు ఏముండేదంటే 1868 ముందు అమెరికాలో పుట్టినవాడు సిటిజన్ కాదు. అంటే ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంతకుముందు కొంచెం కాంక్రీట్గా ఉండేది. అప్పుడు అక్కడ ఉండేటువంటి నీగ్రోస్ కోసం, సెటిలర్స్ కోసం వాళ్ళు ఏం చేశారంటే 1868లో బర్త్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరిగింది. బర్త్ సిటిజన్షిప్ ఇచ్చిన తర్వాత అప్పటికే పారామీటర్స్ చాలా క్లియర్గా రాశారు. తర్వాత దాన్ని ఏమైందంటే ఈ పారామీటర్స్ని పట్టించుకోకుండా తర్వాత గవర్నమెంట్ చాలా వరకు ఆర్డినెన్సెస్ తీసుకురావటం ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది. బర్త్ సిటిజన్షిప్ అంటే ఏ వ్యక్తి అయినా సరే, సిటిజన్ కాకపోయినా సరే, అంటే టూరిస్ట్ వీసాలో వెళ్ళిన ఒక వ్యక్తి అనుకుందాం. మనం ఒక టూరిస్ట్ వీసా కింద అక్కడికి వెళ్ళి ఒక 6 months టూరిస్ట్ వీసాలో, 3 months టూరిస్ట్ వీసాలో ఉంటే ఏ 6 month వెళ్ళారు అనుకుందాం, లేకపోతే ఏ 8th month వెళ్ళారు అనుకుందాం. 8th month వెళ్ళిన తర్వాత అక్కడ డెలివరీ అయితే కనుక ఆ పిల్లవాడికి ఆటోమేటిక్గా బర్త్ సిటిజన్షిప్ రైట్ వచ్చేస్తుంది. వన్స్ బర్త్ సిటిజన్షిప్ రైట్ అయితే తన అమెరికా ప్రెసిడెంట్ కింద పోటీ చేయొచ్చు. ఓకే. అంత రైట్ వచ్చేస్తుంది, బర్త్ సిటిజన్షిప్ రైట్. ఆ తర్వాత అతను ఏ కంట్రీకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుందాం. ఇండియా నుంచి ఒకళ్ళు జాబ్ రీచో లేకపోతే టూరిస్ట్ వీసా మీద ఇక్కడికి వెళ్ళారు, హెచ్-1బి వీసా మీదో లేకపోతే స్టూడెంట్ వీసా మీదో వెళ్ళి అక్కడికి వెళ్ళి మ్యారేజ్ అయ్యి పిల్లలకు అనటం ఏదో జరిగింది అనుకుందాం. ఆ పిల్లవాడికి ఏంటంటే బర్త్ సిటిజన్షిప్ రైట్ వస్తుంది. సైక్లింగ్ అనమాట. సైకిల్ ఏంటంటే ఆ బర్త్ సిటిజన్షిప్ వచ్చిన వాడికి సిటిజన్షిప్ రైట్ వస్తుంది కదా. సిటిజన్షిప్ వచ్చిన వాడు పేరెంట్కి తర్వాత మళ్ళీ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. ఆ పేరెంట్ మళ్ళీ అక్కడ సిటిజన్షిప్ వచ్చేయచ్చు. అంటే ముందు పిల్లవాడికి సిటిజన్షిప్ వస్తుంది, పిల్లవాడి ద్వారా తండ్రికి తల్లికి సిటిజన్షిప్ వస్తుంది. తల్లికి తండ్రికి సిటిజన్షిప్ వచ్చి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి సిటిజన్షిప్ తెచ్చుకుంటానికి, తర్వాత వాళ్ళ వాట్ యూ కాల్ సిబ్లింగ్స్కి సిటిజన్షిప్. అంటే ఒక సిటిజన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, బర్త్ సిటిజన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అతని యొక్క రిలేటివ్స్ కింద, బ్లడ్ రిలేటివ్స్ కింద మొత్తం అందరికీ సిటిజన్షిప్ తీసుకొచ్చి వాళ్ళందరూ అమెరికాలో సెటిల్ అయ్యేటువంటి ఒక ఆస్కారం కలిగేటట్టు బర్త్ సిటిజన్షిప్ వస్తుంది. చాలా పవర్ఫుల్ రైట్ సార్. పవర్ఫుల్ రైటే. అందుకని ఏం చేశారంటే ఈ బర్త్ సిటిజన్షిప్నే ముందు కట్ చేసేస్తే అసలు ఈ గొడవ ఉండదు అన్నది ట్రంప్ ఉద్దేశం ఫస్ట్ నుంచి. అసలు చైల్డ్ బర్త్ రైట్లో ఎంత లాంగ్ వర్క్ రిలేషన్షిప్ ఉన్న పర్సన్స్ మనం తెచ్చుకోవచ్చు అంటారు అసలు మన ఫ్యామిలీలోకి? ఇప్పుడు బర్త్ సిటిజన్షిప్ వచ్చిందడి. బర్త్ సిటిజన్షిప్ వస్తే తల్లిదండ్రులకి అప్పటి వరకు గ్రీన్ కార్డో లేకపోతే అప్పటి వరకు ఏదో విజిటింగ్ రైటో లేకపోతే స్పౌస్ రైట్స్ ఏవో ఉన్నాయి అనుకుందాం. ఈ బర్త్ సిటిజన్షిప్ వచ్చిన వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ తల్లిదండ్రులకు ముందు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తాడు. గ్రీన్ కార్డ్ వాళ్ళకి వచ్చేస్తుంది ఫస్ట్. గ్రీన్ కార్డ్ వచ్చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది. వాళ్ళ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ ఎవరు అవుతారు, వాళ్ళ తల్లిదండ్రులు అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులు అమెరికా తెచ్చుకుంటాం కోసం వాళ్ళ సిటిజన్షిప్ తెచ్చుకుంటారు. వాళ్ళు అమెరికా తీసుకొస్తాడు, వాళ్ళకి గ్రీన్ కార్డ్ అప్లై చేస్తాడు, వాళ్ళకి సిటిజన్షిప్ వస్తాయి. తర్వాత నేను నా సిస్టర్స్ తోటి మా బ్రదర్స్ నేను లేకుండా ఉండలేను అని చెప్పేసి, అంటే ఇప్పుడు చైల్డ్ మర్చిపోండి, తర్వాత వీళ్ళు సిటిజన్ అయిపోయారు. ఎవరు తల్లి తండ్రి ఇద్దరు సిటిజన్ అయిపోయారు. ఈ తల్లి తండ్రి సిటిజన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సిబ్లింగ్స్ని, వాళ్ళు నేను లేకుండా మాది ఉమ్మడి కుటుంబం, మేము వాళ్ళు రావాలి ఇక్కడికి అని వాళ్ళ బ్రదర్స్ని సిస్టర్స్ని కూడా తీసుకొచ్చి అమెరికాలో సెటిల్ చేసేటువంటి ఆస్కారం ఖచ్చితంగా ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా. ఇండియాలో వాళ్ళు చాలా లీగల్గా వెళ్ళేటువంటి సిటిజన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉంటుందట. ఓకే. చాలా మంది భయపడుతున్నారు. నేను చూస్తున్నటువంటి అనేక వీడియోస్లో ఇండియాకి ఏదో అన్యాయం జరుగుతుంది, ఇండియాకి ఏదో ప్రమాదం జరుగుతుంది అనుకున్నారు. ఇండియన్స్ చాలా లీగల్ హోల్డే వెళ్తారు అక్కడికి. అంటే ఇన్ని కోట్ల మందిలో యుఎస్ వెళ్ళిన వాళ్ళు లక్షల మందిలో కంపేర్ చేసుకుంటే కనుక మిగతా కంట్రీస్ తోటి కంపేర్ చేసుకుంటే చైనా కానీ, మెక్సికో కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, లేకపోతే సౌత్ అమెరికన్ కంట్రీస్ కానీ, వీళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళినటువంటి అక్కడికి అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళలో కంపేర్ చేసుకుంటే ఇండియన్స్ చాలా డిసిప్లైన్డ్గా వెళ్తారట. ఓకే. అందుకే వాళ్ళు ఏమి డాంకీ క్రాసింగ్ లేకపోతే డాంకీ క్రాసింగ్, బోర్డర్ క్రాసింగ్ ఈ జోన్స్లోకి వెళ్ళరు వాళ్ళు.
అందుకని ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే బర్త్ సిటిజన్స్ మీద ఎక్కువ ఆధారపడతారు. అది మాత్రం ఫ్యాక్ట్. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలు ఏదో యూఎస్లో పుడితే కనుక వాళ్ళు బర్త్ సిటిజన్షిప్ వచ్చేస్తా అని చెప్పేసి వాళ్ళు అక్కడ పుట్టడం వాళ్ళు కనటం, కానీ తర్వాత వీళ్ళ పేరెంట్స్ని అక్కడి నుంచి ఇక్కడ ఇండియా నుంచి తెప్పించుకుంటాం, ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. దీనిని స్టాపేజ్ పెట్టాడు. దీనివల్ల ఇండియన్స్ ఈ రకంగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఏమంటే వాళ్ళు ఈ బర్త్ సిటిజన్షిప్ రాదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చి గ్రీన్ కార్డ్ తర్వాత మళ్ళీ వాళ్ళు సిటిజన్షిప్ ప్రాసెస్ తీసుకుని ఆ రకంగా వస్తుంది, కానీ బర్త్ సిటిజన్షిప్ అనేది రాదు. అంటే బర్త్ సిటిజన్షిప్కి ఉండే రైట్స్ వాళ్ళకి రావు. ఇందాక చెప్పినట్టు బర్త్ సిటిజన్ అనేసరికి ఆటోమేటిక్గా వాడు హీ కెన్ కంటెస్ట్ ఇన్ అమెరికన్ ఎలక్షన్స్. అది వాళ్ళకి రాదు, వాళ్ళు వచ్చే ఛాన్సెస్ లేదు. తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అని చెప్పచ్చు. దీన్ని ఐ డిఫర్డ్ యాజ్ అన్ అడ్వకేట్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అని చెప్పచ్చు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఏంటి? మన ఇక్కడ ఆర్డినెన్స్ అని చెప్పచ్చు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఏం చేస్తుందంటే కొన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తుంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత వెంటనే యాక్ట్ అవుద్దా అంటే వెంటనే యాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అది ఈజీ అయితే కాదు. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత దాని ముందు పార్లమెంట్లోకి వెళ్ళాలి. అంటే ఇండియన్లో ఇది పార్లమెంట్, అక్కడ కాంగ్రెస్లో పెట్టాలి. బోత్ అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్లో అప్రూవ్ అవ్వాలి. ఆ తర్వాత అది యాక్ట్ అవుద్ది. ఈ లోపల ఏమవుతుందంటే సుప్రీంకోర్టు, మన ఇండియన్ సుప్రీంకోర్టు లాగా అమెరికన్ సుప్రీంకోర్టు ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎవరైనా సరే దీంట్లో 1960 ఇందాక చెప్పాను కదా, 1868లో వచ్చిన యాక్ట్కి ఇది హడ్డులు అని చెప్పేసి ఎవరైనా ఒక కేసు వేస్తే కనుక ఈ ప్రాసెస్ ఆపేయచ్చు. అంటే 2.5 years, ఈ రోజు నుంచి 2.5 years వరకు బర్త్ సిటిజన్షిప్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లాగా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటే అంత ఈజీ అయితే కాదు. 2.5 years వరకు సేఫే. ఆ తర్వాత అంటే నిన్నటి వరకు సేఫ్, నిన్నటి వరకు బర్త్ సిటిజన్షిప్ పొందినటువంటి వ్యక్తులందరూ సేఫ్గానే ఉన్నారు. తర్వాత 2.5 years వరకు ఇది ఇంప్లిమెంటేషన్ రావటం అంత ఈ ఛాలెంజ్ అనమాట. కాంగ్రెస్ ముందు యాక్సెప్ట్ చేయాలి, కాంగ్రెస్ అంటే పార్లమెంట్లో ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఎవరో సుప్రీంకోర్టులో కేసు వేయకుండా ఉండి సుప్రీంకోర్టు ఏదైనా స్టే ఇవ్వకుండా ఉంటే అప్పుడు అది మెటీరియలైజ్ అవుద్ది. అంటే అంత ఈజీగా బర్త్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసేస్తాను అని అంత ఈజీ అయితే కాదు. చెప్పాలంటే ఇది పొలిటికల్ స్టంట్ అని చెప్పచ్చు. అది ప్రామిస్ చేశారు, ఇటు కొంచెం హైప్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తన ఫస్ట్ నుంచి ఇచ్చిన ప్రామిసెస్ ఇంప్లిమెంట్ చేయటంలో వాళ్ళని చెప్పచ్చు. సో అప్పుడే అంత కంగారు పడాల్సిన అవసరం లేదైతే ఇమీడియట్గా కాదు. అండ్ కొంతమంది అయితే February 23 లోపే మనం చాలా పిల్లలకి అనేద్దాం అనుకుంటే రెడీ అవుతారంటే న్యూస్. సో జోక్స్ అపార్ట్, బట్ తప్పకుండా ఇది ఒక చాలా పవర్ఫుల్ రైట్ అని మీరు చెప్పే వరకు గ్రహించలేదు సార్. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే తరతరాలు ఉండే విధంగా, అంటే అటువంటి అని కాదు కదండి. ఇప్పుడు విరాట్ ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మళ్ళీ లాస్ట్ టైం ఒకసారి వీడియోలో మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఈసారి చెప్పుకున్నాం. బంగ్లాదేశ్ నుంచి ఇండియా వచ్చారండి ఎవరైనా, లేకపోతే పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చారండి, లేకపోతే ఇవి ఏదో మనకి వ్యతిరేకమైన కంట్రీస్ అనుకుందాం, లేకపోతే ఒక పేద కంట్రీ నుంచి నేపాల్ నుంచి ఇండియా వచ్చారు. ఇండియా వచ్చి వాళ్ళ సంతతి పెంచేసేసి ఉంటే ఆ బార్డర్లో ఉంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. బర్త్ సిటిజన్షిప్ అన్నది ఏ కంట్రీ అంత ఈజీగా ఒప్పుకో. బట్ యాజ్ ఏ రిపబ్లిక్ కంట్రీ కింద యుఎస్ ఫస్ట్ నుంచి పేరు పొందింది కాబట్టి అక్కడ బర్త్ సిటిజన్షిప్ అన్నది నడుస్తుంది. కానీ బట్ తినకేంటంటే వాట్ ఐ సెడ్ దిట్ క్యాపిటలిస్టిక్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ బర్త్ సిటిజన్షిప్కి తన వ్యతిరేకం అనేది ప్రకటించటం, బర్త్ సిటిజన్షిప్ అనేది బై బర్త్ ఉండే రైట్స్ ఏదైతే సిటిజన్షిప్ కింద పొందిన తర్వాత ఉండే రైట్స్ అనేది ఇక్కడి నుంచి చెల్లవు అని చెప్పేసి తన కంట్రీని సేఫ్ గార్డ్ చేసుకుంటాం కోసం, తన సిటిజన్షిప్ తనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అమెరికన్స్ని సేఫ్ గార్డ్ చేసుకుంటాం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప దీని గురించి పెద్దంత హైరాణ పడిపోయి ఈ నథింగ్ విల్ హ్యాపెన్ విరాట్. ఏమవుతుంది, అక్కడ బర్త్ సిటిజన్ రాదు, స్టే యాజ్ అ గ్రీన్ కార్డ్ హోల్డర్ అంతే. అండ్ ఇఫ్ కమ్ బ్యాక్ టు ఇండియా, ఒక స్టేజ్ వచ్చి ఇండియాకి వచ్చేసేయండి. మీరు ఏదో సంపాదించుకుంటే ఇండియాకి వచ్చేసేయండి. వై టు స్టే అండ్ వై టు డూ పాలిటిక్స్ దేర్. అది ఇట్ ఈస్ మనం ఈజీగా తీసుకోదగ్గ విషయం అని చెప్పచ్చు. క్లియర్ సార్. అండ్ చాలా డౌట్స్ దీని మీద క్లియర్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎవరైనా సరే H1గా అక్కడ ఉన్న పీపుల్ అయి ఉండొచ్చు, లేదంటే L1గా అక్కడ ఉన్న పీపుల్ అయి ఉండొచ్చు, అండ్ మీ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్స్ ఉండొచ్చు, ఎటువంటి గైడెన్స్ కావాల్సిన, ఎటువంటి హెల్ప్ కావాల్సిన మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మీరు చర్చించవచ్చు. సో వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.